అరే ఈసారి కాలేజ్ ఫస్ట్ ప్రశాంత్ గాడు అంటరా? అవునా? వాడు కాలేజ్ ఫస్ట్ ఏంట్రా? చదువు సందడి లేకుండా ఎప్పుడు అమ్మాయిలు తిరుగుతుండేవాడ్రా. అవునరా, నాకు అదే అర్థం కావట్లేదు. వాడు ఫస్ట్ రావడం ఏంటి? అరే ప్రశాంత్ గాడ్రా, వాడిని అడుగుదాంరా. హాయ్ హాయ్ రా. రా. అరే ప్రశాంత్, నువ్వు కాలేజ్ ఫస్ట్ అంటగా? నువ్వు కాలేజ్ ఫస్ట్ ఏంట్రా? ఇప్పుడు సరిగా కాలేజ్కి రావు, సరిగా చదువు, ఎప్పుడు అమ్మాయిలతో తిరుగుతుంటావు. ఇదిలా నీకు సాధ్యమైందిరా? అవునరా, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. కానీ ఒకసారి కల్వర్ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ దైవజనులు ఇచ్చిన సందేశం విని నా జీవితాన్ని మార్చేసుకున్నాను. అదేరా నా ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం. కల్వర్ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ నా జీవితాన్నే మార్చేసింది. సురేష్, నీ కారు, నీ బంగ్లా, నీ స్థితిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక మీ నాన్న ఊరి నుంచి తరిమేశాడు కదా, ఇది ఎంత ఎలా సాధ్యమైంది నీకు? అవును, అలా హైదరాబాద్ వచ్చి నేను కల్వర్ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్కి వెళ్ళాను. నా జీవితమే మారిపోయింది. 10 రోజులు ఆఫీస్ ట్రిప్ ప్రశాంతంగా గడిచిపోయిందిరా బాబు. కానీ ఇంటికి వెళ్ళాలంటే మా గయ్యాలి వారిని తలుచుకుంటే భయం వేస్తుంది. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హాయ్, రండి. అలా నిలబడ్డారేంటండి? రండి, బ్యాగ్ ఇటు ఇవ్వండి, కూర్చోండి. వాటర్ తెస్తాను, టీ తాగుతారా? నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఇది మనీలేనా? అసలు నువ్వేనా? అవునండి, ఇది మనిల్లే, కానీ నేను మీ గయ్యాలి భార్యను మాత్రం కాను. నేను మారాను. ఇలా? నేను కల్వరి మెగా యూత్ ఫెస్ట్కి వెళ్ళాను. అక్కడ దైవజనులు అందించిన సందేశం నా జీవితాన్ని మార్చేసింది. చదువు సంధ్యలు లేనివారు బాగుపడుతున్నారు. ఉద్యోగం సద్యోగం లేనివారు స్థిరపడుతున్నారు. కూలిపోతున్న కుటుంబాలు కట్టబడుతున్నాయి. మీరును రండి. మీ జీవితాలను మార్చగలిగిన, మిమ్మలను ఉన్నత స్థితికి చేర్చగలిగిన కల్వరి టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్ లో తప్పక పాల్పంచుకోండి. అద్భుతమైన జీవితాన్ని స్వతంత్రించుకోండి. ఆగస్టు 15వ తేదీన ఉదయం 8 గంటలకు జీవితాలను ప్రభావితం చేసే దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారి శ్రేష్టమైన సందేశాలు వినుటకు తప్పక రండి.